తర్వాత ఒకనాడు చిన్ని కృష్ణుణ్ణి ఒళ్ళో కూర్చుంది యశోద. ఎందుకో ఆయన బరువుగా అనిపించాడు. అప్పుడప్పుడు భగవంతుడు కూడా బరువుగా అనిపిస్తూ ఉంటాడు. అబ్బాయి ఏమిటో, ఈ లేవడం ఏమిటో, ఈ పూజ ఏమిటో, ఈ ధ్యానం ఏమిటో, ఈ అల్లరి ఏమిటో, ఈ ప్రవచనాలు ఏమిటో, హాయిగా కూర్చోకుండా అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి హాయిగా ఇవన్నీ వదలడమా హాయి నీకు అని 1కి 10 మాటలు పరిశీలించుకుని, కాదు కాదు ఇదే హాయి, ఇందులోనే ఉండాలి అని మనిషి తనని తాను స్వస్థత పరుచుకొని పూనికతో ప్రవర్తించాలి. ఆ యశోద పిల్లవాణ్ణి తీసి కిందకి దింపింది. గొప్ప రాక్షస సంహారం జరగాలి, లోకానికి ఒక పాఠం చెప్పాలి పరమాత్మ. సుడి ఎరుగని హరిసుడివడ సుడిగాలి తరంగు రక్కసడు విసిరెడి ఆ సుడిగాలి ధూళి కందుల సుడివడ గోపకులు బెదరి సుడివడిరదిపా అన్నారు పోతన గారు. వస్తున్నది సుడిగాలి కదూ, అందుకని పద్యం తిరిగింది అలాగే. ఎక్కడి నుంచి వచ్చాడో, తృణావర్తుడు అని ఒక రాక్షసుడు కంసుని పలుపున వచ్చాడు. వచ్చి ఆయన సుడిగాలి రూపంలో వచ్చాడు. ఆ పిల్లవాడిని అక్కడ పెట్టింది కదూ, వేగం పుంజుకున్నాడు. ఆయన వచ్చిందే కృష్ణ పరమాత్మని సంహరించాలని. మరి ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడు అని చెప్పింది కదా ఆ యోగమాయ. తెంపరివై బొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితి వింకనైన ఉపశాంతి వహింపక రాలమీద నన్నొంపితి విసిరో ఇది బీరమే. నిన్ను చంపెడివాడొకడు నా సరసం జనించి వేరొక చోట సంస్కృతి పొందిడివాడు దుర్మతి అని చెప్పింది కదా. నాతో పాటు పుట్టి పెరుగుతున్నాడు ఎక్కడో పిల్లవాడని చెప్పింది. అందుకని కృష్ణ పరమాత్మని చంపడానికి పూతనని పంపిస్తే కుదరలా, శకటాసురుణ్ణి పంపిస్తే కుదరలా, అందుకని తృణావర్తుణ్ణి పంపించాడు. ఆయన సుడిగాలి రూపంలో వచ్చి అక్కడే పెట్టబడి ఉన్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చుట్టేసి ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే ఆ సుడిగాలి ధూళి కందుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రదిపా. యశోద చుట్టుపక్కల నందవ్రజంలో ఉన్నటువంటి వారందరి కళ్ళల్లో సుడిగాలి ధూళి పడిపోయిన కారణం చేత వాళ్ళెవ్వరికీ కందులు కనపడకుండా పోయాయి. కళ్ళల్లో మట్టి పడిపోతే ఏం కనపడతాయి? ఎవ్వరికీ ఏం కనపడలేదు. ఇదే అదును ఆ కృష్ణ పరమాత్మని చంపేయచ్చని రాక్షసుడు బాగా పైకంట ఎత్తుకుపోయాడు. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే అక్కడి నుంచి పిల్లవాడిని వదిలేయాలని. కాసేపటికి సుడిగాలటు వెళ్ళిపోగానే కళ్ళు తెరిచి చూసింది. ఇక్కడ పెట్టి అయ్యో పిల్లాన్ని ఇక్కడే ఉంచాను. శిశువు తానిక్కడ ఆడుచునుండే, ఇక్కడే పిల్లాడు ఆడుకుంటున్నాడు. గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయే. ఆ సుడిగాలి పిల్లాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో, ఏమైపోయాడో అని. దూడ కనపడకపోతే ఆవు ఎంత బెంగ పెట్టుకుని వెనక పరిగెడుతుందో అలా పరిగెత్తింది. నిజంగా తల్లి ప్రేమ అలాగే ఉంటుంది. అద్భుతమైనటువంటి ఉపమానం. మహాత్ముడు పోతన గారికి కితాబు ఇవ్వడానికి నేనెంతటి వాడిని, ఆయన పాద ధూళికి సరిపోను.